హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. ద్రౌపది వస్త్రాపహరణం. ధర్మరాజు ద్రౌపదిని కూడా పోగొట్టుకున్నాడు. ఇక అతనికి పోగొట్టుకోదగినది ఏమీ మిగల్లేదు. దుర్యోధనుడు ద్రౌపదిని పిలవండి, ఆమె చేత ఈ సభ ఊడ్పించాలి అని కేక పెట్టాడు. విదురుడు పట్టలేక దుర్యోధనుడితో, మూర్ఖుడా, ఒళ్ళు తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. పాండవులకు కోపం తెప్పించడం, విష సర్పాలను రెచ్చగొట్టడమే. ద్రౌపది నీకెలా దాసి అయింది? ధర్మరాజు తన స్వాతంత్రం పోగొట్టుకున్నాక ద్రౌపదిని పందెం పెట్టాడు అని సభకేసి తిరిగి, ఈ దుర్యోధనుడు మూఢుడు, నా మాట వినడు, కౌరవులకు త్వరలోనే నాశనం కలగబోతున్నది అన్నాడు. దుర్యోధనుడు ఈ మాటలేవి పట్టించుకోక పాత్రికామి అనే వాణ్ణి పిలిచి, నువ్వు వెంటనే అంతఃపురానికి పోయి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా. ఈ పాండవులను చూసి నువ్వు ఏ మాత్రం భయపడనక్కర్లేదు అన్నాడు. దుర్యోధనుడి ఆజ్ఞ పొంది పాత్రికామి పాండవుల బసలో ప్రవేశించి, పాంచాలి, నీ భర్త ధర్మరాజు జూదంలో నిన్ను పణంగా పెట్టి దుర్యోధనుడికి ఓడిపోయాడు. అందుచేత ఇప్పుడు నువ్వు దుర్యోధనుడి దాసివి. నిన్ను ధృతరాష్ట్రుడు ఇంటికి తీసుకురమ్మని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు అన్నాడు. క్షత్రియుడెవడైనా జూదంలో భార్యను పణంగా పెడతాడా? ధర్మరాజుకు మతిపోయిందా ఏమిటి? జరిగినదేమిటో సరిగ్గా చెప్పు అన్నది ద్రౌపది. ధర్మరాజు తనకున్నదంతా జూదంలో పోగొట్టుకుని పందెం కాయడానికి ఇంకేమీ లేకపోగా తన తమ్ముళ్ళు ఒడ్డి ఓడిపోయి చివరకు తనను నిన్ను కూడా పణంగా పెట్టి అంతా పోగొట్టుకున్నాడు అని చెప్పాడు పాత్రికామి. ఒరే, నువ్వు సభకు తిరిగిపోయి ఆయన ముందు తనను ఓడి నన్ను ఓడాడా, లేక ముందు నన్ను ఓడి తరువాత తనను తాను ఓడిపోయాడా తెలుసుకురా అన్నది ద్రౌపది. ప్రాతికామి జూదమాడిన చోటుకు తిరిగి వచ్చి ద్రౌపది సందేహాన్ని ధర్మరాజుతో చెప్పాడు. ఈ ప్రశ్న విని ధర్మరాజుకు పుట్టెడు దుఃఖం ముంచుకు వచ్చి ఏమీ చెప్పలేకపోయాడు. దుర్యోధనుడు ప్రాతికామితో, ఆమెను ముందు సభకు వచ్చి తన సంశయాన్ని తానే తీర్చుకోమని చెప్పు వెళ్ళు అన్నాడు. ప్రాతికామి మళ్లీ ద్రౌపది వద్దకు పోయి, అమ్మా, నిన్ను స్వయంగా వచ్చి నీ అనుమానం తీర్చుకోమని సభవారు అంటున్నారు అని చెప్పాడు. ప్రాతికామి, నేను ఆ సభకు రావడం చాలా తప్పు. అది కౌరవుల కీర్తికి పెద్ద కళంకం. నా ప్రశ్నకు సభలోని వారందరం సమాధానం చెప్పమను. అటు తర్వాత వారు ఏం చేయమంటే అది చేస్తాను అన్నది ద్రౌపది. ప్రాతికామి ఆమె అన్న మాటలు సభకు తెలిపాడు. సభలోని వారందరూ దుర్యోధనుడికి విరుద్ధంగా ఏమీ చెప్పలేక తలలు వంచి మౌనంగా ఉండిపోయారు. అది గ్రహించి ధర్మరాజు ద్రౌపదిని పిలుచుకు రావటానికి ప్రాతికామి వెంట ఒక దూతను పంపాడు. ఆ దూత ధర్మరాజు పిలుస్తున్నాడని చెప్పిన మీదట ద్రౌపది నెలసరి అయి ఉండి కూడా ప్రాతికామి వెంట సభకు వెళ్లి ధృతరాష్ట్రుడికి ఎదురుగా దూరంగా నిలబడింది. పాండవులు ఎటు చూడడానికి మొహాలు చెల్లక తలలు వంచుకొని దీనంగా విషాదంగా కూర్చున్నారు. వారి మనస్థితి గమనించి దుర్యోధనుడు మరింతగా విజృంభించి ప్రాతికామితో, చూస్తావేం, ఆమెను ఇక్కడకు తీసుకురా అన్నాడు. ప్రాతికామికి ద్రౌపదిని అంటుకోవడానికి భయం వేసింది. అతను సభలో ఉన్నవారిని ఉద్దేశించి ద్రౌపదితో ఏమి చెప్పమన్నారు అని అడిగాడు. వాడు భీముణ్ణి చూసి భయపడుతున్నాడని గ్రహించి దుర్యోధనుడు దుశ్శాసనుడితో, దుశ్శాసన, దాన్ని ఇలా ఈడ్చుకురా, మనకు దాసులైన ఈ శత్రువులు ఏమీ చెయ్యలేరు అన్నాడు. దుశ్శాసనుడు మానాభిమానాలు వదిలేసి, ద్రౌపది, ఇలారా, నీ భర్తలు నిన్ను మాకు ఓడారు, సిగ్గెందుకు, మా దుర్యోధనుణ్ణి ప్రేమించు, కౌరవులను వరించు అంటూ ద్రౌపదిని సమీపించాడు. ద్రౌపది వెలవెలబోతున్న ముఖాన్ని చేతులతో కప్పుకొని గాంధారికేసి వెళ్లసాగింది. దుశ్శాసనుడు ఆమెను వెంబడించి, ఇంకెక్కడికి పోతావు అంటూ ద్రౌపది జుట్టు పట్టుకుని లాగాడు. 5 మహావీరులు భర్తలై కూడా అనాథ అయిపోయిన ద్రౌపది గడగడ వణికిపోతూ హీన స్వరంతో, ఓరి బుద్ధిహీనుడా, నేనిప్పుడు ఋతువులో ఉన్నాను, నన్ను సభ మధ్యకు తీసుకుపోరాదు అన్నది. దానికి దుశ్శాసనుడు, నువ్వు నెలసరివైతేనేం, బట్టలు లేనిదానివైతేనేం, నీ మొగుడు జూదంలో నిన్ను మాకు ఓడాడు, నువ్వు మా దాసివి, ఇవాళ నుంచి మా ఇతర దాసులతో బాటే నువ్వు కూడాను అంటూ ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభ మధ్యకు జరజరా ఈడ్చుకుపోయాడు. ద్రౌపది జుట్టు ముడి ఊడిపోయింది.
చీర సగం జారిపోయింది. సిగ్గు కోపము ఆమెను దహించాయి. ఆమె దుశ్శాసనుడితో, దుర్మార్గుడా, తండ్రుల లాంటి ఈ అందరి ముందు నేను ఇలా నిలవరాదు. నన్ను అవమానకరమైన స్థితిలో పెట్టకు. ఈ పాపిష్టి పనికి నువ్వు అనుభవిస్తావు. ఈ సభలో అందరూ ధర్మం తెలిసిన వారే కాని ఒక్కరు నిన్ను ఇదేమనరు. భరత కులం పుచ్చిపోయింది. ఈ అన్యాయాన్ని ఆపటం భీష్మ ద్రోణులకు, విదుర ధృతరాష్ట్రులకు కూడా సాధ్యం కాదులాగుంది అని పాండవులకేసి చురచురా చూసింది. దుశ్శాసనుడు, ఓసి దాసి అన్నాడు. ఆ హాస్యానికి కర్ణుడు, శకుని, దుర్యోధనుడు విరగబడి నవ్వారు. మిగిలిన వాళ్ళు లోపల దుఃఖపడ్డారు. అప్పుడు భీష్ముడు ద్రౌపదితో, అమ్మా, ధర్మ సూక్ష్మం చెప్పటానికి లేదు. 5గురికి భార్యవైన నిన్ను ధర్మరాజు పందెం పెట్టడం తప్పే. కాని ధర్మరాజు తన సర్వస్వము వదులుకుంటాడు గాని ధర్మం వదలడు. ఆయన జూదంలో నిన్ను ఓడి నీకు మోసం చేస్తాడా అన్నాడు. ఆ మాటకు ద్రౌపది, ధర్మరాజు తనకిష్టం లేని జూదంలో దిగి మోసానికి గురి అయి అంతా పోగొట్టుకుని ఇంకేమీ లేక నన్ను పందెం పెట్టాడా? కొడుకులకు, కోడళ్లకు నియమానుసారంగా భరణాలు ఇచ్చే కౌరవ పెద్దలు నాకు తెలియజెప్పాలి అంటూ ఏడ్చింది. దుశ్శాసనుడు ఆవాచ్యాలు పలికాడు. ఆ మాటలు విని భీముడు ధర్మరాజుతో, నీతి లేని జూదగాళ్లు సైతం భార్యలను పణం పెట్టరు. పరమ పవిత్రురాలైన ద్రౌపదిని నువ్వు పణంగా పెట్టడం మహా అన్యాయం. సమస్త ఐశ్వర్యాలను మమ్మల్ని ఓడితే ఓడావు. పాంచాల్ని పణంగా పెట్టిన నీ చేతులు కాల్చాలి. సహదేవా, నిప్పు పట్టుకురా అన్నాడు. అది విని అర్జునుడు భీముడితో, ఇంతసేపు ఓర్చుకున్నవాడివి ఇప్పుడు అన్న మనసును ఎందుకు బాధిస్తావు? ఈ జూదగాళ్ల మూలాన నీ ధర్మబుద్ధి కూడా చెడిపోయిందా ఏం? పెద్దవాణ్ణి దూషించవచ్చునా? ధర్మరాజు తానై జూదం ఆడలేదు. ఇతరులు పిలిస్తే రాజధర్మం పాటించి ఆడాడు. ధర్మరాజు చేసిన తప్పేమీ లేదు. శాంతించు అన్నాడు. ద్రౌపది అడగడానికి సభలో ఎవ్వరూ జవాబు చెప్పకపోవడం చూసి ధృతరాష్ట్రుడి కొడుకులో ఒకడైన వికర్ణుడు ద్రౌపది అడిగిన దానికి జవాబు చెప్పాడు. కురువృద్ధులు, గురువులు మాట్లాడరేం? పక్షపాతం లేకుండా, రాగ ద్వేషాలు లేకుండా ధర్మం చెప్పండి అని చాలాసార్లు గట్టిగా అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. అతను ఇంకా ఇలా అన్నాడు, మీరు న్యాయం చెప్పకపోతే నేను చెబుతాను వినండి. ఆడది, వేట, జూదము, తాగుడు, ఈ 4గింటికి దాసుడైన రాజు ధర్మానికి నిలబడలేడు. ధర్మరాజు జూదమనే వ్యసనం మూలంగా తన సమస్తాన్ని, తమ్ములను, తనను ఓడి చివరకు ద్రౌపదిని ఓడిపోయాడు. ద్రౌపది పాండవులందరిది కాని ధర్మరాజు సొత్తు కాదు. ఈమెను ఈ సభలోకి ఇలా తీసుకురావడం అన్యాయం. ఇది నా ధర్మ నిర్ణయం అన్నాడు. వికర్ణుడికి కర్ణుడు అడ్డు వచ్చి, ఈ సభలో పెద్దలెవ్వరికీ తెలియని ధర్మం కుర్రవాడికి నీకు తెలిసిందా? ధర్మరాజు తన సర్వస్వాన్ని ఓడిపోయినప్పుడే ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. అందుకే పాండవులు మాట్లాడరు. ఈ ద్రౌపదిని ఈ సభకు తీసుకురావడం అన్యాయం అన్నావు. 5గురు భర్తలు కలది కులత. అలాంటి దాన్ని నిండు సభలో బట్టలు ఒలిచినా తప్పు కాదు. దుశ్శాసన, వికర్ణుడు వాగడానికేం? నువ్వు ఆ పాండవుల బట్టలు, ద్రౌపది బట్టలు ఒలిచి పట్టుకురా అన్నాడు. కర్ణుడిలా అనగానే పాండవులు తమపై బట్టలు తీసి దూరంగా పెట్టారు. దుశ్శాసనుడు ద్రౌపది చీరను విప్పడం ఆరంభించాడు. అప్పుడు ద్రౌపది తనను రక్షించమని కృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు అదృశ్యంగా వచ్చి అక్కడ నిలబడి ద్రౌపదికి అనేక చీరలు ఇస్తూ పోయాడు. దుశ్శాసనుడు ఎన్ని చీరలు లాగినప్పటికీ ద్రౌపది ఒంటి మీద చీర ఉంటూనే వచ్చింది. ఒక వంక దుశ్శాసనుడు ఒలిచిన చీరల గుట్ట చిన్న కొండలాగా తయారైంది. దుశ్శాసనుడు విసిగిపోయి ఊరుకున్నాడు. భీముడు పట్టరాని కోపంతో కింద పెదవి కొరికి నేలను చేత్తో చరిచి, అందరూ వినండి, ద్రౌపదికి మానభంగం కలిగించడానికి ప్రయత్నించిన ఈ దుశ్శాసనుణ్ణి యుద్ధంలో చంపి వాడి రొమ్ము చీల్చి వాడి రక్తం తాగుతాను. ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు. ఇంత జరిగాక విదురుడు లేచి చేతులు పైకెత్తి, సభికులారా, ద్రౌపది ప్రశ్నకు సరి అయిన సమాధానం చెప్పకపోతే అధర్మం అవుతుంది. ఇంతమంది ఉన్నా వికర్ణుడొక్కడే తన అభిప్రాయం చెప్పాడు. దీనులకు ధర్మం చెప్పకపోతే అసత్య దోషంలో సగం మిమ్మల్నందరినీ అంటుకుంటుంది అన్నాడు.
అప్పటికి ఎవ్వరూ మాట్లాడలేదు. దుర్యోధనుడు ద్రౌపదికి సైగ చేసి తన తొడ చూపాడు. భీముడు ఇది చూసి మరింత మండిపడి యుద్ధంలో దుర్యోధనుడి తొడలు గదతో విరగగొడతానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. అతను మండుతున్న అగ్ని జ్వాలలాగా కనిపించాడు. దుర్యోధనుడు ద్రౌపదితో, నా వల్ల ఏ తప్పు లేదు. భీమ, అర్జున, నకుల, సహదేవులు తమకు ధర్మరాజు ప్రభువు కాదని చెప్పితే నీకు ఈ దాస్యం ఉండదు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ధర్మరాజు మా అందరికీ ప్రభువేనది నిజమే, కానీ ఆయన తానే ఓడిపోయాక ఎవరికి ప్రభువో కౌరవులే చెప్పాలి అన్నాడు. ఆ సమయంలో అనేక ఉత్పాతాలు కలిగాయి. అది చూసి భయపడి ధృతరాష్ట్రుడు, ఒరే దుర్యోధన, దుర్మార్గుడా, ద్రౌపదిని సభకెందుకు బలవంతంగా తెచ్చావురా? పాండవుల మీద నీకు ఈ పగ దేనికి? ఏమిటి ఈ అన్యాయం అని కొడుకులను మందలించి ద్రౌపదిని దగ్గరికి పిలిచి, అమ్మా, నా కోడళ్లలో నువ్వే ఉత్తమురాలివి, నీకేమి కావాలో కోరుకో తల్లి అన్నాడు. ద్రౌపది పాండవులకు దాస్య విముక్తి, వారికి వారి ఆయుధాలు తిరిగి ఇవ్వటంను కోరింది. ఆహా, ఈనాటికి పాండవులను ఒక ఆడది ఉద్ధరించింది అని కర్ణుడు వెటకారంగా మాట్లాడాడు. భీముడు రౌద్రాకారం ధరించి శత్రువులందరినీ ఆ క్షణమే నిర్మూలిస్తాను అని అన్నాడు. అతి కష్టం మీద అర్జునుడు, ధర్మరాజు భీముణ్ణి శాంతింపచేశారు. తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి, రాజా, మాకేమి ఆజ్ఞ అని అడిగాడు. నాయనా, నువ్వు నీ తమ్ములు ఇంద్రప్రస్థానికి వెళ్లి హాయిగా రాజ్యం ఏలుకోండి. స్నేహపూర్వకంగా జోదం ఆడతామంటే సరే అన్నాను. ఆపకపోవడం నాది పొరపాటే. ముసలి వాళ్లమైన నన్ను, గాంధారిని చూసి నా కొడుకులు చేసిన దుష్కార్యాలను మరిచిపోండి. నీకు నీ తమ్ములకు శుభం కలుగు కాక అన్నాడు ధృతరాష్ట్రుడు. పాండవులు పెద్దలందరి వద్ద సెలవు తీసుకుని ద్రౌపదితో సహా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్లిపోయారు.